టు విత్ న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. రేపు నాగార్జున సాగర్ లో సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాటును పరిశీలించిన ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి. రైతు రాజు కావాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయం. దేశానికి ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వం అన్న కేటీఆర్. పెద్దపల్లి జిల్లా మందనిలో మంత్రి ఈటెల పర్యటన. ఎగ్లాస్పూర్ గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం. నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం. నకరికల్లో స్త్రీశక్తి భవనానికి జగదీశ్వర్ రెడ్డి శంకుస్థాపన. శ్రీ చైతన్య కళాశాలలో అధ్యాపకుల ఆందోళన. తమ జీతాలను చెల్లించాలని నిరసన. ఇక డీటెయిల్ చూస్తే నాగార్జున సాగర్ నియోజకవర్గం ఆలియా చెక్పోస్ట్ వద్ద రేపు సీఎం కేసీఆర్ బహిరంగ సభ జరగనుంది. ఈ సభ ఏర్పాట్లను ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి పర్యవేక్షించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక నాగార్జున సాగర్ ఆయకట్టు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3,000 కోట్లతో ఎత్తిపోతల ప్రాజెక్టులను రైతన్నలకు అందిస్తుందని ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి తెలిపారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతున్నారని తెలిపారు. ఈ నెల 10న జరగనున్న సీఎం కేసీఆర్ సభకు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ నేతలకు కార్యకర్తలకు ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి పిలుపునిచ్చారు. అందులో భాగంగానే ఢిల్లీకి రాబోతున్నాను. మొత్తం 9 ఎత్తిపోతల పథకాలకు ఇనాగ్రేషన్ శ్రీకారం చుట్టారు. వీటిలో మనది మెల్లికల్లు ఎత్తిపోతల పథకం ఉంది. అలాగే దేవరకొండ D78 తెలుసుకోబుట్ట కంట పథకం. అలాగే దేవరకొండ నియోజకవర్గంలో 4 పథకాలు ఉన్నాయి. అంబా భవాని అని, ఇది మండలం. అదేవిధంగా గవ్వలసిరి, తర్వాత ఇంకా 2 చంద్రపేట, ఇంకొకటి అది పెద్దగట్టు, తర్వాత ఇంకొక మొత్తం 4 పథకాలు 4 దేవరకొండలు. కేశవపురం విడారోడ్ కాన్ఫరెన్స్కి రాబోతున్న మండలం. అదేవిధంగా జాన్పాడు ఎత్తిపోతల పథకం, వెల్లటూరు ఎత్తిపోతల పథకం, విజయనగర్ కాన్ఫరెన్స్ 2 పథకాలు. మొత్తం 9 పథకాలు, ఇంక్లూడింగ్ కోదాడు, R9, రామాపురం, అక్కడ కూడా ఒక కొత్త పథకం. 9 పథకాలు మొత్తం కలిపి దాదాపు 1,04,600 ఎకరాలకు సాగునీరు అందించాలనే గొప్ప సంకల్పంతో 3,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ పథకాలకు రూపకల్పన చేశారు. సో అందుకనే ఈ మొత్తం ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణ జనం వస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలుపుకోవడానికి. సో ఆ విధంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచాలని గొప్ప సంకల్పంతో మరి ముందుకు వస్తున్నారు. ఆ సభను విజయవంతం చేయాలని చెప్పి మేమందరం ప్రజల్ని కోరుకుంటున్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించాలని ఒక దృఢమైన సంకల్పంతో ముందుకెళ్తున్నారు. అందులో 4, తర్వాత కోదాడులో 1, మొత్తం కలిపి 9 ఎత్తిపోతల పథకాలకు. ఇక బులెటిన్లో డీటెయిల్ చూస్తే రైతు రాజు కావాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఆయన గంభీరావుపేట మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం గంభీరావుపేటలతో పాటు వివిధ గ్రామాల్లోని రైతు వేదికలను కేటీఆర్ ప్రారంభించారు. కేసీఆర్ నాయకత్వంలో అద్భుతమైన మార్పు వ్యవసాయ రంగంలో వచ్చిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. 1.5 ఎకరాల్లో పంటలు పండించి దేశానికి అన్నం పెడుతున్నామని తెలిపారు. తెలంగాణలో రైతు రాజ్యం రావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
కోటి రత్నాల వీణ కాదు, 1.5 ఎకరాల మాగాణం కావాలని కలలు కన్నారు. కలలు కనడమే కాదు, నిజం చేసి చూపెట్టి ఈరోజు మీరు చూస్తున్నారు. మీరు మేము చెప్పుకోవడం కాదు, మన డబ్బా మనం కొట్టుకున్నాడు కాదు, కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది, పార్లమెంట్ వేదికగా చెప్తున్నది. మొత్తం దేశంలో ఈరోజు ఎక్కువ బియ్యం ఏడికెళ్ళి వస్తున్నాయి అంటే తెలంగాణ నుంచి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దేశం మొత్తానికి ధాన్య భాండాగారంగా తెలంగాణ మారింది. తెలంగాణ రైతన్న దేశానికే పువ్వు పెడుతున్నాడు అనే మాట మీరు మనం చెప్పుకున్నాడు కాదు, మన గొప్ప మనం చెప్పుకున్నాడు కాదు. ఇది కేంద్ర ప్రభుత్వమే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే లెక్కలతో సహా చెప్తా ఉన్నది. అంటే ఇది 6.5 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం సాధించిన ఘనత కాదా? మన తెలంగాణ రైతుల చెమట చుక్కలు అందులో లేవా? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కానీ సరిపోదు, ఇంకా చేయవలసింది ఉంది. ఈరోజు ఇప్పటి నుంచి ఈడికేల సీజన్ నర్మాల పోతున్నాం. నర్మాలలో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తూ ఉన్నాం, శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. అంటే ఏంటిది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అంటే ఈరోజు పంటల దిగుబడి పెరుగుతున్నది, పంటలు పెద్ద ఎత్తున పండిస్తూ ఉన్నారు రైతులు. మరి ఆ పండించిన పంట గిట్టుబాటు ధర రావాలి అంటే దానికి వాల్యూ అడిషన్, దానికి మరి ఎప్పటికప్పుడు ఆహార శుద్ధి చేసి దాన్ని ప్రాసెస్ చేసి మళ్ళీ మార్కెట్లకు తీసుకుపోయే పరిశ్రమలు కూడా కావాలి. ఆ ఉద్దేశంతోనే ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని కూడా తీసుకొస్తున్నాం. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి పెద్దపీట వేస్తున్నాం, అగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి పెద్దపీట వేస్తూ ఉన్నాం. సాంప్రదాయ పంటలైన వరి, మొక్కజొన్న, పత్తి మాత్రమే కాకుండా పామాయిల్ కానీ ఇంకా ఉద్యానవన పంటలు కానీ వాటిని కూడా ప్రోత్సహించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆలోచన చేయండి, గతంలో ఏంటన్నా పాలీ హౌస్ కల్టివేషన్ కోసం అప్పుడప్పుడు బాధ అనిపించినా తమాయించుకుని ఒప్పుకుంటా ఉన్నాం. ఎందుకంటే అల్టిమేట్గా వాళ్ళకి సంస్కారం లేకపోవచ్చు, కానీ సంస్కారం ఉన్న ప్రభుత్వంగా, రైతుల క్షేమమే గుండెల్లో నిండా ఉన్న ప్రభుత్వంగా ఎవరెన్ని తిట్లు తిట్టినా వాటిని దీవెనలుగా తీసుకొని ముందుకు పోదాం. మా రైతన్నల ఆశీర్వాదం, రైతన్నల చలవ, రైతన్నల ప్రోత్సాహం ఈ ఒకసారి 2 గంటలు ఒకసారి 3 గంటలు ఒకసారి వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళ బుద్ధి పుట్టిన పరిస్థితి. నేను చెప్పేది వాస్తవం కాదు, మీరు ఆలోచన చేయండి. పారిన మడే వారాలి, ఇంటికి నీళ్ళు పోవు, బోర్లు వేసుకోవాలి మనమే. మొత్తం రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు, వేల కోట్ల రూపాయలతోని సొంత ఖర్చులతో ఆనాడు రైతులు ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, ఓసీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, రాష్ట్రంలోని రైతులు ఆనాడు, ఎందుకంటే మొగుల మీద చూసి, మొగుల దిక్కు చూసి ఆధారపడి చేసే వ్యవసాయం కాబట్టి, తెలంగాణలో ప్రాజెక్టు కట్టలేదు కాబట్టి ఆనాడు మరి ఎక్కడోళ్ళు అక్కడ బోర్ బాయి వేసుకునే చూసుకుంటాం. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బోర్లు వేసుకున్న తర్వాత ఆ మోటార్ నడవకపోతే, ఆ మోటార్ కాకపోతే లో వోల్టేజ్తోని మళ్ళీ దాని మీద వేల రూపాయలు ఖర్చు పెట్టుకునే దుస్థితి. ట్రాన్స్ఫార్మర్లు వెళ్ళిపోవడు, మోటార్లు కాలిపోవడు, ఆఖరికి మన ఊళ్ళో ఎవరైనా చచ్చిపోయినా సెస్సులకు ఫోన్ చేసి బతిలాడుకోవాలి కరెంట్ వాళ్ళకి. ఏమని అన్న బావి కాడిపోతున్నాం, ఒక 20 నిమిషాలు కరెంట్ అన్న దండం పెడతా, స్నానం చేసి వస్తామని బతిలాడుతున్న రోజులు వాస్తవమా కాదా ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. నేను చెప్పేది అక్షర సత్యం అన్నమాట. మీకు తెలుసు, నాకు తెలుసు, అనుభవపూర్వకంగా ఎదుర్కొన్న పరిస్థితిని ఎదుర్కొన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవరు మర్చిపోవద్దు. ఈరోజు ఉన్నది ఆ పరిస్థితి. ఇలా కడుపు నిండా కరెంటు, ఆనాడేమో దొంగలు వచ్చే కరెంటు కోసం కావలగాసే దుస్థితి. ఆ అర్ధరాత్రి కరెంట్ ఇస్తే షాక్ కొట్టి చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది, పాము గుట్టి చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది, ఆగమాగమైపోయి ఆనాడు తెలంగాణ ప్రాంతంలోని వ్యవసాయం ఆఖరికి చేసుడు దండుగా అని ఆడివారేసే కార్యక్రమం. ఇక దేశానికి ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వం ఉందని మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా నకరికల్ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన రైతు వేదిక భవనాలను ప్రారంభించారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి సీఎం కేసీఆర్ ఆలోచన చేసి రైతు వేదికలను నిర్మించారని తెలిపారు. వ్యవసాయం చేసే విధానంలో మార్పు ఉండాలని, అధిక లాభాలు వచ్చే పంటలు మాత్రం వేసుకోవాలని మంత్రి జగదీశ్వర్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆది మల్లయ్య, నార్కట్పల్లి ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తినేటప్పుడు మీరు తినే అన్నం వరన్నం ఏదైతే ఉందో, మీరు వస్తే ఏదైనా ఒక కండిషన్, మనం తినే కూరగాయల ధర ఎక్కువ, మనం తినే అన్నం కంటే. మనమే చెప్తున్నాం 25,000 పెట్టుబడి పెడితే వచ్చేది 40,000. మిగతా ఏది పెట్టినా అంతకంటే తక్కువ రాదు, అంతకంటే ఇంకో పెట్టుబడి ఉన్నది లేదు, ఒక మిర్చి తప్ప. కూరగాయలు దేని కూడా అంత పెట్టుబడి కాదు.
కూరగాయలు మంచిగా పండించే రైతులు నేను ఎక్కడ పోయినా మన ఏడాది పెట్టి తిప్పరు వాళ్ళు ఇట్లా పిలిచి అడిగిన ఒక అబ్బాయి చెప్పాడు 1 ఎకరానికి 8 లక్షల రూపాయలు తీసినాడు. కూరగాయల మీద 1 ఎకరానికి 8 లక్షల రూపాయలు. వాళ్ళు చెప్పింది రైతుల అనుభవం, నేను చెప్తుంది ఇంకా సొంత కవిత్వం కాదు. నేను ఇంటి దగ్గర కూర్చొని మాట్లాడుతాను చూద్దామని. ఈ రైతు వేదికల ఉద్దేశమే ఇది. ఈ రైతు వేదికలు కట్టింది ఈ క్లస్టర్ కింద ఉన్న రైతులు ఎవరెవరు ఏం పంటలు చేస్తున్నాం, ఏ పంట చేస్తే ఎంత దిగుబడి వస్తుంది, దేనివల్ల రైతు ఆదాయం పెరుగుతుంది. మీడియా మిత్రులందరూ నమస్కారం. భారతదేశ వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టేవి తెలంగాణ రైతు వేదికలు. తెలంగాణ రైతు వేదిక రైతు విజ్ఞానాన్ని పంచుకోవడంతో పాటు రైతు పాత్రను ధర నిర్ణయించే దాంట్లో కల్పించడానికి ఇది ఐక్యతా కేంద్రాలు కావాలని, రైతు వేదికల ద్వారా రైతాంగానికి ఆదాయం పెరగాలని, ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు మూల కేంద్రాలుగా ఈ రైతు వేదికలు ఉండాలని ఒక మంచి గొప్ప ఆలోచనతో ముఖ్యమంత్రి గారు తయారు చేసిన ప్రణాళికలో భాగంగా వచ్చినవే ఈ రైతు వేదికలు. ఇవాళ రైతాంగానికి కావాల్సిన మౌలిక వసతుల కల్పన, ఇప్పటివరకు ఈ ప్రపంచంలో దేశంలో వచ్చిన అనేక వ్యవసాయ కమిషన్లు కావచ్చు, వ్యవసాయ రంగ నిపుణులు చేసిన సూచనలు కావచ్చు, ఏవి చెప్పినా అన్నిటి సారాంశం కూడా మొట్టమొదట నీటి వసతి కల్పించాలి భూములన్నిటికీ, రెండవది పెట్టుబడి అందుబాటులోకి తీసుకురావాలి, మూడవది ధర నిర్ణయించే దాంట్లో రైతాంగానికి కూడా భాగస్వామ్యం కల్పించాలి. ఇవి 3 జరిగినప్పుడే వ్యవసాయం లాభదాయకం అవుతుంది అని చెప్పి తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని మంత్రి ఈటెల అన్నారు. పెద్దపల్లి జిల్లా మందని మండలం ఎగ్లాస్పూర్ గ్రామంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇస్తుందని మంత్రి ఈటెల తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పుట్టా మధుకర్, భూపాలపల్లి జిల్లా పరిషత్ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని, రాకేష్, గ్రంథాలయ చైర్పర్సన్ రఘువీర్ సింగ్, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం గ్రామాలతో కూడుకున్న వ్యవసాయక రాష్ట్రం. గ్రామాలలో రైతులతో రైతు కూలీలు వృత్తులు కలిగిన వాళ్ళు రైతులు అల్లుకొని గొప్ప సాంప్రదాయాన్ని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గ్రామాలు బాగుపడితేనే బంగారు తెలంగాణ సాధ్యమైందని భావించి
వ్యవసాయానికి పెద్దపీట వేసి దేశంలో ఎక్కలేని పద్ధతిలో రైతాంగానికి 24/7 నాణ్యమైన మోటార్లు కాలిపోని అందించినటువంటి ఏకైక రాష్ట్రం ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం మాత్రమే. ఒకనాడు బోరు బావులతో పైప్ లైన్లతో అప్పుల పడిన తెలంగాణకి కాళేశ్వరం నీళ్లు తెలంగాణ రైతుల పాదాలు కడగాలి, రూపాయి ఖర్చు కాకుండా పంటలు పండించే బాధ్యత కలగాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 6 సంవత్సరాల కాలం దాన్ని పూర్తి చేసుకొని రూపాయి ఖర్చు లేకుండా కరువు లేకుండా పంటలు పండించుకుని రాష్ట్రం తెలంగాణ. దాని ఫలితంగా FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1,05,00,000 మెట్రిక్ ధాన్యాన్ని పర్చేజ్ చేస్తే దాంట్లో 62 లక్షల మెట్రిక్ ధాన్యాన్ని ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ. అంటే ఈ రాష్ట్రం తెలంగాణ వచ్చిన తర్వాత దేశానికే అన్నం పెట్టగలిగిన స్థితికి రావాలని మన గర్వకారణం. దీన్ని పగడబందీగా మరింత ముందుకు తీసుకుపోయేదాకా భాగంగా వ్యవసాయాన్ని దేశ చిత్రపటం మీద గొప్పగా నిలిపేదాకా భాగంగా రైతు వేదికలు కూడా ప్లాన్ చేసుకొని ఇవాళ 5,000 ఎకరాలకు ఒక ఏఈఓనిచ్చి ఏఓని పెట్టి ఏడీని పెట్టి నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా నకరికల్లో పర్యటించిన ఆయన 32 లక్షలతో నిర్మించిన స్త్రీ శక్తి భవనాన్ని ప్రారంభించారు. అనంతరం మహిళా సంఘాలకు 5,30,00,000 రుణాల చెక్కును మంత్రి జగదీశ్వర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రారంభోత్సవానికి వచ్చిన పెద్దలు గౌరవనీయులు రైతు బాంధవుడు మనందరి శ్రేయస్సుని నాయకుడు విద్యుత్ శాఖ మంత్రులు ముదగుండ జగదీశ్వర్ రెడ్డి గారికి గుడి కడతాం వస్తున్నారు. ఓకే, గుడి మనం కూడా కట్టాం బ్రహ్మాండంగా. యాదాద్రి టెంపుల్ బ్రహ్మాండంగా కట్టిండు మన యాదగిరి గుట్టలో. ముఖ్యమంత్రి గారు ఎవరన్నా 10 రూపాయలు అడిగిండా, ఇంటికి వచ్చి చెప్పిండా? అన్నింటిలో భాగంగా అది కూడా చేసినాం. ప్రతి ఊర్లో కడుతున్నాం గుళ్ళు, అన్నీ కడుతున్నాం. గుళ్ళు కడుతున్నాం, మసీదులు కడుతున్నాం, చర్చిలు కడుతూనే ఉన్నారు. ప్రజలకు అవసరమైంది ప్రతి చోట ఎక్కడ ఎవరి ప్రేమ ఉంటే అది కట్టుకుంటూనే ఉన్నారు. ప్రధానమంత్రులు చేయాల్సింది, ముఖ్యమంత్రులు చేయాల్సింది అది ఒకటి కాదు కదా. ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేది, ప్రజల జీవితాల్లో వెలుగు నింపేది, ప్రజలకు ఉపయోగపడే పని చేయాలి. కానీ ఇది ఏది లేదు, ఒక్కటే చేస్తా, ప్రజలు మభ్య పెడతా, ప్రజలు మోసగిస్తా, ప్రజల్ని మోసం చేసి పరిపాలన చేయొచ్చు అనుకుంటారు వాళ్ళు. కానీ టీఆర్ఎస్ పార్టీకి అలవాట్లేదు, ముఖ్యమంత్రి గారికి అలవాట్లేదు. కేసీఆర్ గారు ఏదైతే చెప్తాడో అదే చేస్తాడు, ఏదైతే చేస్తాడో అదే చెప్తాడు. మాట మీద నిలబడే ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ రాష్ట్ర ప్రజలు తెలంగాణ తేవడానికి ముందు కేసీఆర్ మీద ఏ ఆశలైతే పెట్టుకున్నారో వాళ్ళు పెట్టుకున్న ఆశల కంటే అధికంగా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి కేసీఆర్. ఇవాళ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి గారు మన కేసీఆర్ గారి ఆలోచనలకు సాటి ఏ రాష్ట్రానికి పోయినా ఇవాళ కరెంట్ 24 గంటల కరెంట్ ఇచ్చినోడు లేడు. ఏడపోయినా రైతులకు మీటర్లు పెట్టిండ్రు. రైతుల బావుల కాడ ప్రతి రాష్ట్రంలో కరెంటు మీటర్ ఉంటుంది. ఆ మీటర్లు తిరిగిన దాన్ని బట్టి కరెంటు బిల్లులు కట్టాలి తప్ప మన దగ్గర రైతు ఏడబడితే ఆడ మోటార్ పెట్టుకున్న పరిస్థితి లేదు. అందరం వ్యవసాయం మీద బతికేటోళ్ళం కాబట్టి ముందు వ్యవసాయాన్ని బాగు చేయాలి.
తెలంగాణ వచ్చేనాటి ఆకలితో ఉన్నాం కాబట్టి మొదలు కనీసం ఒక 1000 రూపాయలు పెన్షన్ ఇస్తే పెద్ద మనుషులు బతుకుతారు. పిల్లలకు బువ్వ పెట్టాలని ఉన్నా, తల్లిదండ్రులకు పెట్టాలని ఉన్నా, ప్రేమ ఉన్నా పెట్టలేని పరిస్థితి ఉంది. నాడు కుండలు ఉన్న బువ్వ పోయే పెద్ద మనుషులు పెట్టాలన్నా, ఎదిగే పిల్లలకు పెట్టాలన్న బాధ ఆ రోజు ఉంది ప్రజల్లో. దాన్ని బయటపడించాలనే ముందు. ఇక ఆదిలాబాద్ జిల్లా ఆర్మూర్ రైల్వే పనులకు సంబంధించి సర్వే బడ్జెట్ పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని ఎంపీ సోయం బాబురావు చెప్పడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. పూర్తి ప్రాజెక్టు రిపోర్ట్ వచ్చిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వ వాటా తెలుస్తుందని, ఇవి ఏమీ తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని ఎమ్మెల్యే జోగురామన్న పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్ మార్కెట్ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, వైస్ ఎంపీపీ జి రమేష్, డివిజన్ ఆత్మ చైర్మన్ జిట్టా రమేష్, జెడ్పీటీసీ అభ్యర్థి నరేష్ తదితరులు పాల్గొన్నారు. 2017లో జోగు రామన్న గారు, ఐక్యరెడ్డి గారు, గూడెం నగేష్ గారు లేఖ ఇచ్చారు. ఆ లేఖ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు జమ చేయకపోవడం వల్ల ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్లో బడ్జెట్లో పెట్టలేదని చెప్తున్నారు. నేను ఒకటే దయచేసి పత్రికా మిత్రులతోటి, ఆ రోజు కేంద్ర ప్రభుత్వం అప్పుడు రైల్వే మంత్రి సురేష్ బాబు గారికి 2017లో ముఖ్యమంత్రి గారు లేఖించారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం 50%, కేంద్ర ప్రభుత్వం 50% వాటా సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వ లేఖలు ఉంటే బడ్జెట్లో చేస్తామని చెప్పారు. మేము దానికి సంబంధించింది మా కేసీఆర్ గారి, ముఖ్యమంత్రి గారి లేఖ తీసుకుపోయి ఇచ్చాం. ఆ లేఖలో ముఖ్యమంత్రి గారు క్లారిటీగా మీరు బడ్జెట్లో పెట్టండి, మా రాష్ట్ర ప్రభుత్వం వాటా మేము చెల్లిస్తామని చెప్పింది. ఇది వాస్తవం. కానీ ఏ మేధావి వర్గాలతో మీరు చర్చించినా అది 2700 2200 ఒక అప్రాక్సిమేట్ చెప్పింది తప్ప డిపిఆర్ చేయించాలి, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయించాలి. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ వస్తుంది. ఇక ఆదిలాబాద్ ఆర్మూర్ రైలుకి సంబంధించిన ఇంత బడ్జెట్ అయింది అని చెప్పి లేఖ రాస్తే అప్పుడు మంజూరు చేసినట్టు లెక్క ఒకటి. రెండోది, జనరల్గా ముందు రైల్వే బడ్జెట్లో సర్వేకి సంబంధించిన బడ్జెట్ పెడతారు. అంటే ఆర్మూర్ నుంచి ఆదిలాబాదు గడ్చాందూరు వరకు వెళ్తే అప్పుడు పెట్టినటువంటి రైలు మార్గం సంబంధించి ఫస్ట్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అయిన తర్వాత బడ్జెట్లో దానికి సంబంధించిన సర్వేకి ఎంత అవుతుంది. ఫస్ట్ సర్వేకు బడ్జెట్లో ఎవరు పెట్టాలా, కేంద్రం పెట్టాలా, రాష్ట్రం. అంటే నేను అనేది ఏంటంటే ఎంపీ గారితో రిక్వెస్ట్ చేస్తున్నాం, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు సర్వే కొరకు ఎంత బడ్జెట్ అవుతుందో కేంద్ర బడ్జెట్లో పొందుపరిచి మీరు సర్వే చేస్తేనే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తారు. సర్వే లేదు, ఏమి లేదు, దాన్ని ఊసేస్తలేరు. ఒక పక్క ఉన్నటువంటి రైల్వే లైన్లు, రైల్వే స్టేషన్లు అన్ని ప్రైవేట్ చేస్తూ ఉన్నారు. ఇది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మీద ఆగిపెట్టి కాల్చి బట్ట కాల్చి మా మీద పట్టిస్తారు. అంటే నీ జీవితాంతం మన పార్లమెంట్. ఇక అచ్చంపేటలో రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్కు పాదయాత్రగా బయలుదేరారు రేవంత్ రెడ్డి. రాజీవ్ రైతు భరోసా దీక్షను అప్పటికప్పుడు పాదయాత్రగా మార్చుకున్నారు. ఈ నేపథ్యంలో రెండవ రోజు పాదయాత్రలో భాగంగా అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల మండలం కంసాని గ్రామం వరకు ఎంపీ రేవంత్ పాదయాత్ర చేరింది. ఢిల్లీ నడివీధుల్లో 80 రోజుల నుంచి లక్షల మంది రైతులు 195 మంది చచ్చిపోయినా అకుంఠితమైన దీక్షతోని పట్టు వదలకుండా చలిలో ఎముకలు పెరిగే చలిలో ఉండి కొట్లాడుతున్నారు. వాళ్ళకు అండగా నిలబడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మన అండగా ముందే నరేంద్ర మోడీ చట్టాలు ఆపదిస్తున్న వరకు మనం కొట్లాడదామని తెలియజేస్తూ కంసాన్పల్లి రైతులందరి దగ్గర
శాసనసభ పెట్టి ఈ తెచ్చిన నరేంద్ర మోడీ తెచ్చిన నల్ల చట్టాలను తిరస్కరిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయాలి. అక్కడ పార్లమెంట్ లో ఎంపీలు కొట్లాడుతారు. ఢిల్లీ నడివీధుల్లో 80 రోజుల నుంచి లక్షల మంది రైతులు 195 మంది చచ్చిపోయినా అకుంఠితమైన దీక్షతోని పట్టు వదలకుండా చలిలో ఎముకలు కొరికే చలిలో ఉండి కొట్లాడుతున్నారు. వాళ్ళకు అండగా నిలబడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మన అండగా ఉండే నరేంద్ర మోడీ చట్టాలు వాపసు తీసుకునే వరకు మనం కొట్లాడదామని తెలియజేస్తూ కంసాన్పల్లి రైతులందరి దగ్గర శాసనసభ పెట్టి ఈ తెచ్చిన నరేంద్ర మోడీ తెచ్చిన నల్ల చట్టాలను తిరస్కరిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయాలి. అక్కడ పార్లమెంట్ లో ఎంపీలు కొట్లాడుతారు. ఢిల్లీ నడివీధుల్లో 80 రోజుల నుంచి లక్షల మంది రైతులు 195 మంది చచ్చిపోయినా అకుంఠితమైన దీక్షతోని పట్టు వదలకుండా చలి రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలోని సాయి శరణ్ గార్డెన్లో ఎంఆర్పీఎస్ కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో మహాజన సోషలిస్టు పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. సీఎం కేసీఆర్ దళితులను మోసం చేశారని తీవ్రస్థాయిలో మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. ముందు మాదిగ జాతి బిడ్డలు మహాజన సోషలిస్ట్ పార్టీ ఓట్ చేసి మీ సొంత పార్టీ పేరంటే అది మహాజన సోషలిస్ట్ పార్టీ ఎంఎస్పీ గారు చెప్పండి. అది మీ చైతన్యాన్ని చూస్తూ ఉంటారు. మీరు ఓన్ చేసుకుంటారు ఎట్లా నిలబడుతుంది. ఇప్పుడు ఇది నాకు కప్పినోళ్ళు ఎవరు? మన యాదవ్ పెద్దలు. ఇది నాకు కప్పినోళ్ళు ఎవరు? గొంగడులు. ఇది కప్పినోళ్ళు ఎవరు? మన యాదవ్ పెద్దలు. ఇది మార్కెల మీటింగ్ అని తెలిసిన యాదవ్ తల్లులు యాదవ్ పెద్దలు ఎందుకు వచ్చారు? ఫలితం అన్ని కుటుంబాలకు అందేది కదా. ఫలితము ఫలాలు అన్ని కుటుంబాలకు ఉన్నది కదా. అన్ని కుటుంబాలకు మన ఫలాలు ఉన్నప్పుడు అమ్మా మేము ఇది చేసాము భవిష్యత్తులో ఇది చేద్దామంటే వాళ్ళు నమ్మి మనకు సహకారం చేయరా? ఏం చేయడానికి సహకరించిన సమాజం ఇన్ని చేసినప్పుడు సహకరించదా అంటే ముందు నా జాతి ఫోన్ చేసుకోగలిగితే సమాజం కూడా అండగుంటుంది అనడానికి ఇది సాక్ష్యాలు ఉన్నాయి. కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. అతి త్వరలో జరగబోయే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ఓట్లను అడిగే నైతిక హక్కు టీఆర్ఎస్ కోల్పోయిందని, టీఆర్ఎస్తో పాటు బీజేపీ కాంగ్రెస్లో కూడా అక్కడ ఓట్లు అడిగే హక్కు లేదనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. అందుకని నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో అణగారిన వర్గాల ఆదరణతో మహాజన సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా మా వైపు నుంచి ఒక వ్యక్తిని నిలబెట్టబోతున్నాం. రాబోయే రోజుల్లో రాజకీయాలు మహాజన సోషలిస్ట్ పార్టీ తిరగడం అనేది నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ద్వారానే మలుపు తిరగబోతున్న విషయం కూడా ముందుగానే గుర్తు చేస్తున్నాను. నేను మాదిగల ఎస్సీ వర్గీకరణ విషయంలో మాటిచ్చి నిలబెట్టుకోలేనోడు కేసీఆర్. మంత్రివర్గంలో మాదిగలకు స్థానం లేకుండా చేసి మాదిగల్ని అణచేస్తున్నది కేసీఆర్. 3 ఎకరాల భూ పంపిణీ చేస్తానని చెప్పి మా ఉన్న భూమినే లాక్కుంటున్నది కేసీఆర్. దళిత ముఖ్యమంత్రి కూడా మోసం చేసింది కేసీఆర్. 12% ఎస్టీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేసింది కేసీఆర్. బీసీలకు 33% చట్టసభలో కల్పిస్తామన్న మాట నిలబెట్టుకుంది కేసీఆర్. మహిళలకు 33% మాట ఇచ్చింది కేసీఆర్, నిలబెట్టుకుంది కేసీఆర్. ముస్లింలకు 12% రిజర్వేషన్లని మాట నిలబెట్టుకుంది కేసీఆర్. నా ముందు నేను మాట్లాడుతున్నది విలేకరులతోటి. జర్నలిస్టులకు ఇల్లు స్థలాలు కేటాయించి ఇల్లు కట్టిస్తామన్నది కేసీఆర్. ఏ వర్గానికి ఇచ్చిన హామీ కూడా నిలబెట్టుకోలేని వ్యక్తి కేసీఆర్. ఆ కేసీఆర్కు నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లోనే కాకుండా వచ్చే జనరల్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా పేద వర్గాల ప్రజలు తగిన రాజకీయ బుద్ధి చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుందని, ఆ విషయంలో మహాజన సోషలిస్ట్ పార్టీ పేద వర్గాలందరినీ సమీకరించి పేద వర్గాల రాజ్యాధికార సాధన కోసం మహాజన సోషలిస్ట్ పార్టీ పోరాటం చేస్తుందనే విషయం కూడా మేము గుర్తు చేస్తూ, ప్రస్తుతం నడుస్తున్నది కేసీఆర్ ఆధ్వర్యంలో నడుస్తున్నది, కేసీఆర్ నాయకత్వంలో నడుస్తున్నది దొరల పాలన కొనసాగుతున్నది. రాబోయే రోజుల్లో ఈ దొరల పాలనకు చరమగీతం పాడి పేదల రాజ్య స్థాపన చేయాల్సిన బాధ్యత ఉన్నది. కాంగ్రెస్ వల్ల పేదల రాజ్య స్థాపన జరగదు, బీజేపీ వల్ల పేదల రాజ్య స్థాపన జరగదు. కేవలం మహాజన సోషలిస్ట్ పార్టీ ద్వారా మాత్రమే తెలంగాణలో పేదల రాజ్య స్థాపన జరుగుతుంది. ఆ పేదల రాజ్య స్థాపనకు శ్రీకారం చుట్టడం కోసమే
మహాజన సోషల్ పార్టీ నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయబోతున్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం. పాలకవర్గ పార్టీలకు హెచ్చరిక చేస్తున్నాం. ముందు మాదిగ జాతి బిడ్డలు మహాజన సోషలిస్ట్ పార్టీని ఓటు చేసి మీ సొంత పార్టీ పేరంటే అది మహాజన సోషలిస్ట్ పార్టీ ఎంఎస్పీ గారు చెప్పండి. అది మీ చైతన్యాన్ని చూస్తూ ఉంటారు. మీరు ఓన్ చేసుకుంటారు ఎట్లా నిలబడుతుంది? ఇప్పుడు ఇది నాకు కప్పినోళ్ళు ఎవరు? మన గురంపూడి తండాలో జరిగిన పోలీసులపై దాడి వెనుక బీజేపీ నాయకుల హస్తం ఉందని హుజూర్నగర్ సీఐ రాఘవరావు తెలిపారు. అక్కడ బందోబస్తు నిర్వహిస్తుండగా బీజేపీ నాయకుడు బొబ్బా భాగ్యారెడ్డి అక్కడికి వచ్చిన కార్యకర్తలను ప్రేరేపించే విధంగా మాట్లాడి ఆస్తులు ధ్వంసం చేశారని వెల్లడించారు. ఆస్తుల ధ్వంసం కాకుండా అడ్డుకోబోయిన తమపై రాళ్లతో దాడి చేయించారన్నారు. ఈ ఘటనకు కారణం బీజేపీ నాయకుడు బొబ్బా భాగ్యారెడ్డి అని సీఐ రాఘవరావు పేర్కొన్నారు. ఇంకా తీసుకున్న తర్వాత వాళ్ళు 2 గంటలు అంటే ఇచ్చిన టైంకి రాలేదు. సరే వస్తూ లేట్గా వచ్చి ఎక్కడైతే రైతులు ఉన్నారో ఆ రైతుల దగ్గరికి వెళ్లకుండా ఇంకా ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ బొబ్బా భాగ్యారెడ్డి మిగతా వాళ్ళంతా కావాలని అందరూ ఆగి ఈ వెండి సంజయ్ గారిని అక్కడే ఆపేసినారు. ఆపేసి కావాలని ఏదైతే ప్రాపర్టీ అక్కడ ఫీల్డ్లో కొంత ప్రాపర్టీ ఉందో ఆ ప్రాపర్టీ డ్యామేజ్ చేయడం కోసమని అందరూ అటు ఊరికి వెళ్తుండగా పోలీసు వాళ్ళు అక్కడ కొంతమంది ఉన్నారు. అదేవిధంగా అందరం మేము కూడా అటు పోయి వాళ్ళ ప్రాపర్టీని రాళ్లతో కట్టెలతో మొత్తం రాళ్లతో దాడి చేసి డ్యామేజ్ చేస్తుంటే అట్లా చేయొద్దని చెప్పి మేమందరం ఆపుతున్నాము. ఆపే సమయంలో మేము ఆపి వెనక్కి పంపిస్తుంటే కొద్దిగా అటు వెనక్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి మొత్తం రాళ్ళు అక్కడ ఉన్న రాళ్ళు మొత్తం ఇస్తున్నారు. పోలీసుల మీదకి రాళ్ళ వర్షం అయ్యేటట్లు రాళ్లతో వర్షం కురిపించేటట్లు రాళ్ళు వేస్తున్నారు. మేము తప్పించుకోవడానికి కూడా ఛాన్స్ లేకుండా ఇస్తున్నందువలన మాకు చాలా మందికి పోలీసు వాళ్ళకి గాయాలైనాయి. నాకు చేయికి ఫ్రాక్చర్ అయింది. అదేవిధంగా నోటికి కూడా పళ్ళకి కూడా ఇరిగినాయి. ఇది కావాలని బొబ్బా భాగ్యారెడ్డి గారు ఆయనే ప్రేరేపించి దాంట్లో పోయి అదంతా డ్యామేజ్ చేయడమే కాకుండా మిమ్మల్ని ఆ పక్కకు పంపించినందుకు గాను మా మీద మొత్తం అందరితో ఎవరైతే వచ్చినారో వాళ్ళందరితో రాళ్ళ దాడి చేయించినారు. దాదాపు ఒక 200 మంది ఉంటారు దాడి చేసినారు రాళ్ళ దాడి. పోలీసులు అక్కడ ఒక 30 మెంబర్స్ వరకు ఉన్నారు. నాకైనా డిఎస్పీ గారికి అయినా వేరే కోదా టౌన్ ఎస్ఐ గారికి అయినా మా పాలకేడ్ ఎస్ఐ గారికి అయినా వేరే కానిస్టేబుల్ చాలా మందికి వాళ్ళు రాళ్ల వర్షమే కురిపించినారని చెప్తున్నాం కదా. అసలు మేమేమి లేకుండానే రాళ్ల వర్షం కురిపించినారు అక్కడి నుంచి మీరు మమ్మల్ని రావడానికి అని. ఇంకా దాని మీద చట్టపరంగా కేసు చేసి చట్టపరంగా లీగల్ యాక్షన్ తీసుకుంటాం. ఇక తమ సమస్యలను పరిష్కరించాలని కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్లోని చైతన్యపురి శ్రీ చైతన్య కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు నిరసన వ్యక్తం చేశారు. గత సంవత్సర కాలంగా జీతాలు చెల్లించకుండా వేధిస్తున్నారని వాపోయారు. ప్రశ్నిస్తే ఉద్యోగం నుంచి తొలగించి కొత్త వారిని పెట్టుకుంటామని బెదిరిస్తున్నారు. దీంతో అధ్యాపకులు ఆత్మహత్య శరణ్యమని క్లాస్ రూమ్లోకి వెళ్లి స్వీయ నిర్బంధం చేసుకున్నారు.
మనం లోపల పోయి మనం ఎందుకు వచ్చాలి ఈడ కాకపోతే ఇంకొక ఫోరం ఉన్నది ఇంటర్మీడియట్ బోర్డు. భయ్యా కరోనాకు ముందు మమ్మల్ని ఏం చెప్పారు, మీరు హోల్డ్లో ఉన్నారండి, కాలేజ్ ఓపెన్ కాగానే మేము తీసుకుంటామన్నారు. 10 నెలల నుంచి మాకు జీతాలు అనేటివే లేవు. 10 నెలల నుంచి మా ఫ్యామిలీ రోడ్లు అవుతున్నాయి. కాలేజ్ ఓపెన్ అయ్యి 1 వీక్ అయినా కానీ లెక్చరర్లు లేకుండా పైన క్లాసులు జరగకుండా అనిపిస్తారు. అసలు ప్రభుత్వం అనేది ఉందా, మా వైపు పట్టించుకుంటుంది? అసలు లెక్చరర్ అంటే ప్రభుత్వానికి అసలు ఏమాత్రం కూడా గౌరవం లేకుండా ఉంది విద్యా వ్యవస్థ. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు మరి ఆ సంస్థలో పనిచేసినటువంటి అధ్యాపకులకు కరోనా పరిస్థితులలో యాజమాన్యం జీతాలు చెల్లించకుండా అధ్యాపకులందరినీ కూడా ఈరోజు రోడ్డు మీద పడేసింది. అందులో భాగంగానే కార్పొరేట్ చైతన్య నారాయణ కళాశాలల యాజమాన్యం నో వర్క్ నో పే సిస్టాన్ని తీసుకొచ్చి అధ్యాపకులందరినీ కూడా తొలగించి ఇవాళ ఎందరో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి అధ్యాపకులను రోడ్డు మీద పడేసి తాత్కాలికంగా ఒకరిద్దరు తెలంగాణ ఈరోజు ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఈ రోజు వరకు జరుగుతున్న ఉద్యమానికి సంఘీభావం పలుకుతున్నటువంటి లెక్చరర్ సంఘాలకు కావచ్చు, అధ్యాపకులకు కావచ్చు, మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మేము మొదట స్టార్ట్ చేసినప్పుడు ఒక 10 మందితో ఉద్యమాన్ని స్టార్ట్ చేసినాం. మీరు అనుకోవచ్చు 10 మందే కదా ఏం చేస్తారులే అని బయట ప్రచారాలు జరుగుతున్నాయి. మేము ఒక్కటి మాత్రం చెప్తున్నాం, తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు కేసీఆర్ ఒక్కడే అనే విషయాన్ని మాత్రం మర్చిపోకండి. ఈ కార్పొరేట్ కాలేజీల్లో శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ కాలేజీల్లో వేల మంది లెక్చరర్స్ని రోడ్న పడేసారు. అది కూడా ధర్నా చేస్తున్నారు. మా బతుకులు రోడ్డు మీద పడ్డాయి, యాజమాన్యం రోడ్డు మీద పడేసింది అనేటువంటి ఒక కడుపు మంటతోటి ఇక్కడ కూర్చున్నారని తెలిస్తే ఇక్కడ పోతున్నలో ఒక 10 నిమిషాలు మీలో ఒకటిగా రాబోయే రోజుల్లోపట ఈ కార్పొరేట్ కళాశాలలు అనేటువంటి ఒక రాక్షసులకు పునాదులుగా మనం దోవాల్సినటువంటి అవసరం ఉంది, గోరి కట్టాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగా మీ అందరినీ కూడా నేను కలిసి మీకు ఒక మాట, మేము నారాయణ శ్రీ చైతన్య లెక్చరర్స్ ఉన్నాము. గత 10 నెలలుగా జీతాలు లేక చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాము. 45 జీవో ఇచ్చింది గవర్నమెంట్, కానీ ఎటువంటి అమలు జరగలేదు. అదేవిధంగా ఈ యాజమాన్యాలు ఏం చెప్తున్నారంటే మాదేముంది డీన్లు ప్రిన్సిపాల్ వాళ్ళు తీసుకుంటాం, బయట ఉడికించదంతా చక్కగా ప్రిన్సిపాల్ పై నుంచి ఫోన్ చేసి ఏమేమి రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు. అక్కడ మొత్తం రాంగ్ ఇన్ఫర్మేషన్ చేసిందంతా రవీంద్ర సార్. ఆయన ఎవరు లోపల దాక్కున్నాడు సార్, తప్పు చేస్తాడు. ఆయన మాత్రం బయటికి రాడు. రవికాంత్ అన్నది బిల్డింగ్ కి కోడ్ ఉంటుంది కదా, ఆ కోడ్ కి ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నారో నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం జక్లేర్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ యొక్క ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జక్లేర్ ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్, పులిమామిడి మాజీ సర్పంచ్ పెద్ద సూరయ్య గౌడ్, కాటం సత్యనారాయణ గౌడ్, బంధుమిత్రులు, శ్రేయాభిలాషులు పాల్గొన్నారు. సదా మంగళ సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. ఓం బ్రహ్మ వాయుగిరీశ గరుణ దేవేంద్రకామో గురు చంద్రాత్మో వరుణానలో మయమో విఘ్నేశ విఘ్నేశ్వర దాసాత్యో నిజామాబాద్ జిల్లా ఇర్గట్ల మండలం తొర్తి గ్రామంలో పోలీస్ కళా బృందం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్పుడు వాహనదారులు హెల్మెట్ ధరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇర్గట్ల ఎస్ఐ, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కళా బృందం యొక్క
ఉద్దేశం ఏమంటే గ్రామాల్లో వారికి చట్టాలపైన అవగాహన కల్పించడం, ట్రాఫిక్ రూల్స్ పైన అవగాహన కల్పించడం, అదేవిధంగా మద్యపానం సేవించి వాహనాలు నడుపుతూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. వారి గురించి కూడా అవేర్నెస్ కల్పించడం, ఆ తర్వాత ఈ మహిళలపైన చట్టాలు, మహిళలపైన జరుగుతున్న ఈ అఘాయిత్యాల పట్ల వాటి మీద కూడా అవగాహన కల్పించడానికి ఈరోజు మీ తొట్టి గ్రామానికి మా పోలీస్ కళా బృందం వచ్చారు. కాబట్టి మీరందరూ గట్టిగా చెప్పండి కూడా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇదే మరి అతి అతి అంటే డిసిప్లిన్ ఉండాలి. ఏం చెప్తే అదే చేయాలి. అప్పుడు అనిపిస్తుంది అరే తొట్టి యూత్ పిల్లలు అందరూ మంచి డిసిప్లిన్ రూమ్ అనిపిస్తుంది. ఓకే, ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన తొట్టి సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఆ తర్వాత అదే గారు, ఆ తర్వాత ఇక్కడ ఉన్న వీడిసి పెద్దలు మరియు తొట్టి గ్రామ పెద్దలు మరియు అదేవిధంగా యువత ఎంత ఉన్నారంతా, ఆ తర్వాత చిల్డ్రన్స్ కిడ్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. హరికడత అయిపోయినా అదే పేరు అవినా. హెల్మెట్ కంపల్సరీ. బయట హెల్మెట్ లేకుండా కూడా పోలీసులు ఫైన్ వేస్తున్నట్టే వాళ్ళకేమో టైం పాస్ కాదు. మీ ఆరోగ్యం కోసము, మీ ప్రాణాలు కాపాడడం కోసం మాత్రమే ఎన్నో లక్షలు పెట్టి బండ్లు కొంటున్నాం, ఎన్నో లక్షలు పెట్టి కార్లు కొంటున్నాం. కనీసం సీట్ బెల్ట్ పెట్టుకుంటలేం, ఒక్క నిమిషం పని. హెల్మెట్ పెట్టుకుంటలేం 500 రూపాయలు పెట్టి. దయచేసి ప్రాణాలు కాపాడుకోండి. చనిపోతే మీరు ఒక్కటే కాదు, మీరు చచ్చిపోతూ మీ భార్య పిల్లలు కూడా చంపేస్తారు. వాళ్ళ తిండి లేక, తిప్పలు లేక, తండ్రి అన్న ఊసు లేక చాలా మంది రోడ్ల మీద పడి అనాథలు అయిపోయిన పిల్లలు చాలా మంది ఉన్నారు. దయచేసి అందరూ హెల్మెట్ పెట్టుకోవాలని మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, మా కళాబృందం తరఫున కోరుకుంటున్నాము. మరి కాసేపట్లో ఏరియట్ ఎస్ఐ గారు కూడా ఇక్కడికి వస్తారు. దయచేసి ఎక్కడెక్కడ ఉన్న అమ్మలంతా ఇక్కడ దయచేసి రావాలి. అన్నలందరూ బయట ఉన్న బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేపు నాగార్జున సాగర్లో సీఎం కేసీఆర్ బహిరంగ సభ, ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి. రైతు రాజు కావాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయం, దేశానికి ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వం అన్న కేటీఆర్. పెద్దపల్లి జిల్లా మందనిలో మంత్రి ఈటెల పర్యటన, ఎగ్లాస్పూర్ గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం. నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం, నకరెకల్లో స్త్రీశక్తి భవనానికి జగదీశ్వర్ రెడ్డి శంకుస్థాపన. శ్రీ చైతన్య కళాశాలలో అధ్యాపకుల ఆందోళన, తమ జీతాలను చెల్లించాలని నిరసన. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.